గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పాలిటిక్స్ లో రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన రోజా ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెడుతున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత మరోసారి సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకులను సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. 2024లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రోజా పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు కొంత సోషల్ మీడియాలో టీడీపీని విమర్శిస్తున్నా అంతకు ముందున్నంత యాక్టివ్ గా లేరు. అయితే ఎన్నికలకు మరో 4 ఏళ్ల టైం ఉండటంతో బుల్లితెర రీ ఎంట్రీపై ఫోకస్ పెట్టారు రోజా. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4తో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై రోజా సందడి చేయనున్నారు. ఈ షోలో ఆర్కే రోజా జడ్జిగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. దీంతో రోజా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజా జడ్జిగా పనిచేసిన జబర్దస్త్ లోకి రీ ఎంట్రీకి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చాలా ప్రయత్నాల తర్వాత జీటీవీలో రోజాకు అవకాశం దక్కింది. ఈ షో ప్రోమోలో తన డాన్స్ తో సందడి చేసిన రోజా తగ్గేదేలే అంటూ డైలాగులతో అదరగొట్టారు. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలోనూ రీ ఎంట్రీకి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు రోజా. గతంలో రోజా సెల్వమణి పలు టీవీ షోల్లోనూ జడ్జిగా పనిచేశారు. మోడర్న్ మహాలక్ష్మి, జబర్దస్త్ వంటి షోలతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉంటూనే జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించారు. తమిళ ఛానల్స్ లోనూ కొన్ని కార్యక్రమాలకు పనిచేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత రోజాకు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో బుల్లితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు పదవులు ఏమీ లేకపోవడంతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు రోజా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.